మార్గాన్ స్టారింగ్ విజయ్ యాంటోనీ, అజయ్ దీశాన్, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై లియో జాన్ పాల్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ యాంటనీ గారే అండ్ ప్రొడ్యూసర్ విజయ్ యాంటనీ గారి వైఫ్ అయిన ఫాతిమా గారు. ఈ మూవీ జూన్ 27న థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈ మూవీ ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 12 minutes. మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే పర్లేదు. రివ్యూ లాస్ట్లో రేటింగ్ ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే ట్రైలర్లో చూపించినట్టే ఎవరో ఒక కిల్లర్ ఇంజెక్షన్ చేయగానే బ్లాక్ కలర్ లాగా మారిపోయి చనిపోతారు. ఆ సైకో కిల్లర్ ఎవరు అని కనిపెట్టడానికి ఆల్రెడీ ఇలాంటి టైప్ ఆఫ్ కేసుతో సంబంధం ఉన్న ధ్రువ్ అనే పోలీస్ ఆఫీసర్ని పిలుస్తారు. అదే మన విజయ్ యాంటనీ గారు. తర్వాత కిల్లర్ని పట్టుకున్నారా లేదా, అసలు కిల్లర్ మోటివ్ ఏంటి, ఎందుకు బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతున్నారు, అసలు ధ్రువ్కి ఈ కేసుకి లింక్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి అరవింద్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. మనం చూస్తున్నప్పుడు మనకి చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంది అండ్ చాలా యూనిక్గా డిజైన్ చేశారు అనిపిస్తుంది. అరవింద్ రోల్లో చేసిన అజయ్ దీశాన్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బ్లాక్ కలర్గా మారి చనిపోవడం అనేది కొత్తగా ఉంది. తీసుకున్న స్టోరీ అండ్ అరవింద్ క్యారెక్టరైజేషన్ బాగా వర్క్ అయింది మూవీలో. ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ సీన్స్ బాగుంటాయి అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంది. బట్ ఇన్ డెప్త్ ఉండదు ఇన్వెస్టిగేషన్, పైన ఉన్నట్టు ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా పోర్షన్స్లో వర్క్ అయింది బట్ కొన్ని రిపిటేటివ్గా అనిపించాయి కొన్ని మ్యూజిక్ బీట్స్. విజయ్ యాంటనీ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. కొత్తగా ఏం లేదు కానీ ప్రతి మూవీలో ఎలా ఉంటుందో అలాగే ఉంది. మూవీలో హీరోయిన్ పెట్టకుండా మంచి పని చేశారు. విజువల్లీ మూవీ పర్లేదు. మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి అరవింద్ క్యారెక్టరైజేషన్ ఇచ్చిన ఇంపార్టెన్స్ మిగతా క్యారెక్టర్స్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. క్లైమాక్స్ 10% కూడా సాటిస్ఫైయింగ్గా అనిపించలా. మూవీలో బిగ్గెస్ట్ మైనస్ అంటే సెకండ్ హాఫే. ఫస్ట్ హాఫ్లో ఉన్న ఇంట్రెస్ట్ సెకండ్ హాఫ్లో ఉండదు. అసలు ఎటు నుంచి ఎటు లింక్ చేశారనిపిస్తుంది క్లైమాక్స్ని అసలు మనం ప్రిడిక్ట్ చేయలేము. అసలు యాక్సెప్టబుల్గా ఉండదు క్లైమాక్స్. మూవీలో అరవింద్ ఫోన్ ఒకరు దొంగలిస్తారు. అసలు ఎందుకు దొంగతనం చేశారనేది నాకు అర్థం కాల. నేనేమన్నా మూవీలో మిస్ చేశానా అనిపించింది. మీరు అబ్జర్వ్ చేస్తే కామెంట్లో చెప్పండి. హాలీవుడ్ రేంజ్లో సెటప్ చేశారు మూవీలో ఒక క్యారెక్టర్కి, బట్ ప్రాపర్గా యూస్ చేసుకోలేదు. సెకండ్ హాఫ్ డీల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు పూర్తిగా డైరెక్టర్. అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగాలేదు సెకండ్ హాఫ్లో ఏం ప్రోగ్రెస్ అయినట్టు కూడా అనిపించదు. చెప్పిందే చెప్పినట్టు ఉంటుంది. అరవింద్ క్యారెక్టరైజేషన్కి ఇచ్చిన ఎలివేషన్ చూసి మూవీ క్లైమాక్స్కి ఏమన్నా పెద్ద కనెక్షన్ ఉంటుంది అనుకున్నా. అసలు ప్రాపర్ పే ఆఫే ఇవ్వలేదు ఆ క్యారెక్టర్కి. అది చాలా డిసప్పాయింట్గా చేసింది. ఇంజెక్షన్ చేస్తే బ్లాక్ కలర్గా మారి వెంటనే చనిపోతారు. మరి మన ధ్రువ్ ఎందుకు చనిపోడువో అర్థం కాలేదు. మూవీలో చాలా సినిమాటిక్ లిబర్టీస్ ఉన్నాయి. లాస్ట్లో ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు పార్ట్ 2 ఉన్నట్టు. చూడాలి దాంట్లో ఏమన్నా ప్రాపర్ పే ఆఫ్స్ ఇస్తారేమో. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి 1 time వాచబుల్ ఫర్ అరవింద్ క్యారెక్టరైజేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.